నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఒక్కొక్కసారి మనం ఏదన్నా భయంలో ఉన్నప్పుడు మనసులో ఉన్నటువంటి నిజాలు అనేటువంటి బయటకు వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే జరిగిందా అన్నట్టుగా అనిపిస్తుంది. సో 4.5 కోట్ల స్పాన్సర్షిప్ ఇప్పించి పెట్టినటువంటి కాన్క్లేవ్లో ఆయన దానికి సంబంధించి కాకుండా ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది. మరి అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి? సో దానివల్ల సజ్జలకి ఎందుకు తలపట్టుకోవాల్సి వచ్చింది, ఎఫెక్ట్ ఏం పడింది ఆయన మీద, ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణను కూడా మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఉండడం వల్ల మనసులోని మాటలు బయటకు వచ్చాయన్నట్టుగా అనిపిస్తోంది. ఆ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నట్లయితే, అంటే అది కూడా 4.5 కోట్ల స్పాన్సర్షిప్ ఇప్పించి పెట్టుకున్నారు, కావాలని వాంటెడ్లీ పెట్టుకున్న దాంట్లో. దానికి సంబంధించి కాకుండా ఆయన రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం అనేది ప్లాట్ఫామ్లా యూటిలైజ్ చేసుకున్నారు ఆయన. అంటే కేవలం ఆయన రాజకీయ వ్యూహాలను చెప్పుకోవడానికే కాన్క్లేవ్ని పెట్టుకున్నారా 4.5 కోట్లు స్పాన్సర్షిప్ ఇప్పించి? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే ఈ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడిన మాటలకి సజ్జలు తల పట్టుకున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు? ఇమేజ్ బిల్డప్ కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు. టైమ్స్ వాళ్ళకేమో ఆ గ్రూప్కి ఒక 25 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఇండియా టుడేకి ఒక 5 కోట్లు నిన్న కాన్క్లేవ్కి ఖర్చు పెట్టాడు. ఆయన ఇమేజ్ బిల్డప్ ఏమో కానీ ఆ ఇమేజ్ కాస్త అధపాతాళానికి వెళ్తోంది. ఏది వీళ్ళు బిల్డప్ చేసే ఇమేజ్ బదులు ఆయన గొంత ఆయనే తీసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న అన్న మాటలు ఎదుర్కోబోయే ఓటమి ఆయన నోటేమటే పలికింది. ఈవెన్ ఇఫ్ ఐ ఆమ్ స్టెప్ డౌన్ టుడే ఐ విల్ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ విల్ బి మోర్ హ్యాపీ అన్నాడు. అంటే ఇవాళకి ఇప్పుడు నేను స్టెప్ డౌన్ అయినా నాకు ఎటువంటి రిగ్రెట్స్ ఉండవు. నీకు కాదు రిగ్రెట్స్ నీ క్యాడర్కి రిగ్రెట్స్ ఉంటాయి, నీ లీడర్స్కి రిగ్రెట్స్ ఉంటాయి, నిన్ను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు రిగ్రెట్స్ ఉంటాయి, జనానికి రిగ్రెట్స్ కదా. నమ్మి ఓటేసినందుకు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అంటే ఐ ఆమ్ మోర్ హ్యాపీ అంటే నువ్వు హ్యాపీయే. ఎందుకంటే దేశంలోనే సంపన్న సీఎంకి హ్యాపీనెస్ కాకుండా ఏముంటుంది? నీ జీవితాశయం నెరవేరింది. ముఖ్యమంత్రి అవ్వాలనే నీ జీవితాశయం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యావు. నీ జీవితాశయం చంద్రబాబుని జైల్లో పెట్టావు 53 రోజులు. హ్యాపీ. అదే కదా, దానికోసమే కదా నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికో, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించటానికో, పారిశ్రామికీకరణకో, ప్రత్యేక హోదా కోసమో, వీటి కోసం కాదు కదా. ఇంకా రిగ్రెట్స్ ఎందుకుంటాయి నీకు? ఏ మాటలు కేసీఆర్ కూడా అన్నాడు, నీకు గుర్తుందా? అవును. తెలంగాణ నేను కనుక ఓడిపోతే నాదేం పోయేది లేదు, నేను ఫామ్ హౌస్లో కూర్చుంటాను, ఫామ్ హౌస్లో ఉంటాను, నష్టపోయేదంతా తెలంగాణ ప్రజలే అన్నారు. నాకేమీ నష్టం లేదు, ఓట్లేకపోతే నాకేమీ నష్టం లేదు, మీరు గెలిపిస్తే కష్టపడతా, మీరు ఓడిస్తే ఫామ్ హౌస్లో పండి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఎపిసోడ్ 2 చోట్ల ఒకటే. అవును, క్యారెక్టరే మారింది. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైతే చేశారో ఆ పని చేయట్లేదు, కానీ మాట్లాడిన మాటలు మాత్రం రిపీట్ చేసుకుంటున్నారు. అంటే ఎమ్మెల్యేల విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకుండా ఉండడం అక్కడ ఆయన చేశారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు. కానీ మాటల విషయంకి వచ్చేసరికి కానీ యాస్టీజ్ రిలేటెడ్గానే ఉన్నాయి మాటల విషయం. ఓటమి తరుముకు వచ్చినప్పుడు నీకు పనులు ఓటమి పనులే, మాటలు ఓటమి మాటలే. మనకు తెలియకుండానే బ్రహ్మే బలికిస్తాడు మన నోటేమట అన్నమాట. ఆయన ఓటమి గురించి ముందే ఊహించి మాట్లాడేశాడు, ఈయన ఓటమి గురించి ముందే ఊహించి మాట్లాడేశాడు. అంటే ఇక ప్రజలు డిసైడ్ అయిపోయారు, జగన్ ఓటమి తప్పదు అనేది జనం నిర్ణయించారు. అది జగన్కు కూడా తెలిసిపోయింది. కాబట్టి అతనిలో ఆ నైరాస్యంలో నుంచి వచ్చినవే ఈ మాటలు అన్నమాట. నిజంగా నిన్న పెట్టింది ఏంటి? ఎడ్యుకేషన్ సమ్మిట్. దానికి నువ్వు పెట్టిన ఖర్చు 5 కోట్లు. నువ్వు చేసింది చెప్పాలి. నువ్వు విద్యారంగాన్ని నువ్వు ఉద్ధరించావా, నాశనం చేసావా? ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పరంగా హబ్గా మారిందా? నువ్వు కొత్తగా ఏమన్నా అత్యున్నత విద్యా సంస్థలు నెలకొల్పావా? చంద్రబాబు ఈ విద్యా సంస్థలు నెలకొల్పాను అని చెప్తున్నాడు. పలానా చోట IIIT తెచ్చాను, పలానా చోట IIT పెట్టాము, ఐజర్ పెట్టాము, ఇలా తిరుపతిలో ఎడ్యుకేషన్ హబ్గా మార్చాను,
ఇట్లా పలానా తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి పెట్టాం, ఆ విభజన చట్టం మనకిచ్చిన అత్యున్నత విద్యా సంస్థలన్నీ కూడా చంద్రబాబు తెచ్చాడు. నీకు అప్పట్లో ఏంటంటే కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు వరుస పెట్టి, అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, నీకు అదొక వరద. ఇక్కడ శంకుస్థాపనలు జరిగాయి, ఇక్కడ ప్రారంభోత్సవాలు జరిగాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కేంద్ర మంత్రులు ఎవరన్నా వచ్చి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టారా? లేదు. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేశారా? అన్ని కూల్చడాలే ఉన్నప్పుడు ఇంకా కొబ్బరికాయలు ఏం కొడతారు వాళ్ళైనా వచ్చి? అంటే ప్రారంభోత్సవాలు అయితే కొడతారు కానీ కూల్చడానికి కూడా కొబ్బరికాయలు పూల కొట్టడానికి విధ్వంసాలకి సరిపోయిందే తప్ప, ఇప్పుడు అదే కదా కూలగొట్టడం తప్ప ఇతనికి ఏమీ లేదు. అన్నీ కూల్చేసుకోవటమే. ఏది ప్రజావేదిక కూలగొట్టాడు, అయ్యన్న పాత్రుడు ఇళ్ళు కూలగొట్టాడు, గీతం యూనివర్సిటీ భవనాలు కూలగొట్టాడు, తెలుగుదేశం వాళ్ళ భవనాలన్నీ కూల్చేశారు, ప్రహరీ గోడలు కూల్చేశారు. ఇప్పటంలో జనసేనాళ్ళ ఇళ్ళు 52 కూల్చేశారు, నెల్లూరులో ముస్లింల ఇళ్ళు కూల్చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సొంత పార్టీనే కూల్చేస్తున్నాడు. అంటే ఒక స్టోరీ ఉంటుంది, ఒక రైతు మనిషి తను కూర్చున్నటువంటి చెట్టుకోమని తానే నరుక్కుంటాడు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని తను నరుక్కుంటున్నాడు. అఫ్కోర్స్ నీ పార్టీ, నువ్వు నరుక్కుంటున్నావు, నీ ఇష్టం, నో ప్రాబ్లం. నీ ఫ్యామిలీ, నీ చెల్లి, మీ తెప్పులు మీరు పడండి, కింద పడండి, మీద పడండి, కొట్టుకోండి, తిట్టుకోండి, మనకు సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేదు. ఇక్కడ ప్రజలకి ఏంటి సంబంధం? రాష్ట్రం, రాష్ట్రం అభివృద్ధి. నువ్వు నీ కుటుంబంలో చిచ్చు పెట్టుకో, లేదు ఇంకెవరితో పెట్టించుకో, కానీ రాష్ట్రంలో చిచ్చు పెట్టకూడదు. ఇవాళ వైఎస్ కుటుంబంలో చిచ్చు రాష్ట్రంలో కార్చిచ్చుగా మారకూడదు కదా. అవును. ఇవాళ మీరు తగలబెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెడతామంటే ప్రజలు చూస్తా ఊరుకుంటారా? నువ్వు ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ నిన్న తిరుపతిలో పెట్టినప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నువ్వేం చెప్పాలి? విద్యా హక్కు చట్టం నువ్వెంత నాశనం చేసావో చెప్పు. తెలుగు భాషను కాపాడుకోకుండా తొంగలో దొక్కడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానని చెప్పు. ఉపాధ్యాయులను నువ్వు పెట్టిన ఇబ్బందులు చెప్పు. హరీష్ రావు అన్నాడు కదా, మేము ఇక్కడ తెలంగాణలో టీచర్స్కి 80% ఫిట్మెంట్ ఇస్తే ఆయన టీచర్లని మందు షాపుల దగ్గర క్యూలో నిలబెట్టాడు ఆ లైన్లు సర్దటానికి, టీచర్లను కూడా జైల్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి అని ఇతర రాష్ట్రాల వాళ్ళు నిన్ను ఎద్దేవా చేశారు. ఇవాళ 10,000 స్కూల్స్ మూతబడ్డాయి, 14,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ స్కూల్స్, ఉపాధ్యాయులు లేరు. డిఎస్సి, మెగా డిఎస్సి పెడతానన్నావు, ఇంతవరకు పెట్టాలా? నీ చెల్లె అడుగుతోంది జాబ్ క్యాలెండర్ 5 ఏమయ్యాయి, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, 5 జనవరిలు అయిపోయాయని. 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఉద్యోగాలు భర్తీ చేద్దామని ఇచ్చావా, లేదు మాఫీ చేద్దామని ఇచ్చావా? సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు టీచర్లకి, చేశాడా? వాళ్ళు రోడ్లకి ఆందోళనలు. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆందోళనలతో అట్టుడుకుతోంది. అవును, మనం చూసాం మొన్న అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇన్ని ఫెయిల్యూర్స్ తన దగ్గర పెట్టుకుని, తన ఫెయిల్యూర్స్ అన్నిటికీ కారణం సోనియా గాంధీ, అవును, తన ఫెయిల్యూర్స్ అన్నిటికీ కారణం ఢిల్లీ, తన ఫెయిల్యూర్స్ అన్నిటికీ కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే జనం నమ్ముతారా? సో అనుభవించున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి అర్థమవుతుంది, ఈయనంతా చేసేది పక్కన వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు అని చెప్పేసి అని. షర్మిల అడిగిన దానికి కాకుండా వేరే దానికి సమాధానం చెప్పడం, నేనేమీ చేయలేదు, నా కుటుంబాన్నే పక్క వాళ్ళు అంటే సోనియా గాంధీ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేయడం, లేదా పార్టీ వాళ్ళే నన్ను చేస్తున్నారు, ఇలా చేయడమే తప్ప ఆ నిజాలు ఏం చెప్పట్లేదని అందరికీ అర్థమవుతుంది, అందరికీ క్లారిటీ ఉంది. సో ఆ విషయంలో అయితే మాత్రం సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ అన్నా చెల్లెళ్ళది సంబంధించి 4 గోడల మధ్య ఉండాల్సింది నలుగురిలోకి వచ్చేసింది. ఇది ఇంకా ఎంత పెద్ద చేసుకుంటారా, సార్ట్అవుట్ చేసుకుంటారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, డివిఎస్ గారు. నమస్తే. నమస్తే.